ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నన్ను కోసినా పైసా లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించి వాస్తవ స్థితికి దర్పణం పట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి చంద్రబాబు తంటాలు పడుతున్నారు. అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లైనా కావాల్సుండగా కేంద్రం సాయం చేస్తుందన్న భరోసాతో చంద్రబాబు ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే వేరువేరు రూపాల్లో 20,000 కోట్ల దాకా వచ్చి చేరింది. మే 2న జరిగిన అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి మోదీ వచ్చి వెళ్లటం కొండంత అండగా ఉంది. అయితే రాష్ట్రాన్ని నడిపించేందుకు నెల ఖర్చులకు డబ్బులు బోటాబోటిగా సరిపోతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రజల డిమాండ్లు తీర్చలేక ఏపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త స్కీములు, సంక్షేమ పథకాలు అమలు చేయటం అస్సలు కుదరని పని. అయితే సూపర్ 6 హామీలు నెరవేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు అనుకూల మీడియా ఊకదంపుడు ప్రచారాలు మొదలు పెట్టేసింది. సూపర్ 6 హామీలపై చంద్రబాబు సీరియస్ గా దృష్టి పెట్టారని రాసుకొస్తున్నారు. జనాల చేతుల్లోకి దండిగా డబ్బులు రాబోతున్నాయని ఆశ పెడుతున్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా నెలకు 20,000 ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 20 లోపు నమోదు కార్యక్రమం పూర్తి కావచ్చు. కాకపోతే రాష్ట్రంలో ఉన్న లక్షల మంది రైతుల ఖాతాలో వేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక ఎస్సీ సామాజిక వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు తిరిగి ప్రారంభించారు. దీని కింద ఎస్సీలుగా ఉన్నవారు, చేతి వృత్తులు, వ్యాపారాలు చేసుకునేవారు దరఖాస్తు చేసుకుంటే వీరికి గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు నిధులు రుణంగా అందిస్తారు. దీంట్లో 50% సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరించనుంది. దీనికి కూడా ఈ నెల 20తోనే లాస్ట్ డేట్. అంత మాత్రాన ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పలేం. జూన్ నెలలో తల్లికి వందనం కార్యక్రమం అమలవుతుందట. స్కూల్కు వెళ్లే ప్రతి బిడ్డకు 15,000 చొప్పున ఇచ్చే పథకానికి ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6లో కీలక పాత్ర ఉంది. పైగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. దీంతో మహిళల ఓటు బ్యాంకు పూర్తిగా కూటమికే పడిందన్న చర్చ కూడా ఉంది. తాజాగా దీనికి సంబంధించిన అర్హుల జాబితాను కూడా ఈ నెల 20కే పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే వీటన్నిటికీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయని మాత్రం చెప్పడం లేదు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై డ్వాక్రా గ్రూపులు గుర్రుగా ఉన్నాయి. జగన్ హయాంలో చేతి నిండా డబ్బులు వచ్చేవని ఇప్పుడు పైసా అందటం లేదని వాళ్ళు వాపోతున్నారు. ఇక ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పరీక్ష డిఎస్సి విషయంలోనూ టీచర్లలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 16,000 పోస్టులతో చంద్రబాబు సర్కార్ మెగా డిఎస్సిని ప్రకటించింది. జూన్లో బడులు తెరిచే నాటికి నియామకాలు పూర్తి చేసి సిలబస్ ప్రారంభించేందుకు ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రభుత్వం అంటోంది. కాకపోతే అందులో ఒక తిరకాసుంది. ప్రతి పాఠశాలలోనూ ఎక్సెస్ టీచర్లు ఉన్నట్లుగా పాఠశాల విద్యాశాఖ లెక్కలను బట్టి తెలుస్తోంది. మరి ఇప్పటికే అదనపు టీచర్లు ఉంటే కొత్తగా నియమితులయ్యే వారు ఏం చేస్తారో చెప్పడం లేదు. స్కూల్స్ తగ్గించడమే గానీ కొత్తగా స్కూల్స్ ఏర్పాటు చేయడం అనేది లేదు. ఇలాంటి సంగతులు తెలిసి కూడా అనుకూల ప్రచారం మాత్రం ఆగడం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.